వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సార్ ఏ నిర్ణయం తీసుకున్నారు? ఏం మాట్లాడారు? చెప్పింది కదా, ఇప్పుడు మీ ముంగటనే చెప్పింది కదా, మళ్ళీ ఇంకేం నిర్ణయం అలాగా మీ ముంగటనే చెప్పింది కదా. నేను ఇప్పుడు కాదు, విజయం కోసం కృషి చేస్తారా? జూబ్లీహిల్స్ అభ్యర్థి విజయం కోసం కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేస్తాం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఉంది మాకు. అందుకోసము కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేస్తాం. కారణాలు ఏమున్నాయి అనుకుంటారు? కారణాలు ఏమున్నాయి అనుకుంటారు? ఏం కారణాలు? అభ్యర్థి అయిపోయినాయి కదా, ఇంకా అభ్యర్థి ఎలకైనా ఇంకేం కారణాలు? ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయ్యారా? వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా ఎవరిది? అభ్యర్థి సెలక్షన్లో? ఇప్పుడు సెలక్షన్ అయిపోయాక అభ్యర్థి ఇన్వాల్వ్ ఉందో ఏమైందో తెలియదు. రైట్, ఇన్వాల్వ్ అయిపోయింది. ఎగ్జాక్ట్, అంటే ఆల్రెడీ చెప్పేశాను, క్లారిటీ ఇచ్చాను అనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. అంటే అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తారు అనేటువంటి మాటకు సైలెంట్గా ఉంటున్నారు అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం కోసం. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అందరూ కలిసి మద్దతు తెలిపితేనే గెలిచేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ నేపథ్యంలో ఆయన సైలెంట్గా ఉన్నారు. ఫస్ట్ మీడియా సమావేశంలో కూడా అదే క్వశ్చన్ చేస్తాం, ఆయన మాట్లాడే సిచ్యువేషన్ ఉంది. సో మద్దతుదారులు ఇది సిచ్యువేషన్ అంజన్ కుమార్ యాదవ్ దగ్గర ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ పెద్ద ఎత్తున ఇక్కడికి రీచ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇంకా ముభావంగానే అంజన్ కుమార్ యాదవ్ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సెలక్షన్కి సంబంధించినటువంటి విషయంలో మద్దతు ఉంటుందా అంజన్ కుమార్ యాదవ్ నుంచి నవీన్ యాదవ్కి? కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందా కలిసి పనిచేయాలని ఏఐసిసి ఇన్ఛార్జ్ యొక్క ఆదేశానుసారం అందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఓడించారు, నన్ను ఓడించారు, నేను ఓడిపోలేదు, ఓడించారు అనేటువంటి స్టేట్మెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఓడించారు గెలిపించారు అనేది ఎన్నికలు నిర్ణయిస్తాయి, కానీ ఎవరినెవరు ఓడించారు అనేది అంజన్ కుమార్ యాదవ్ అన్నారు కదా, నన్ను ఓడించారు, నేను ఓడిపోలేదు, నేను ఎప్పుడూ ఓడిపోలేదు, నన్ను ఓడించాను. ముషిరాబాద్ ప్రజలు ఓడించారని చెప్పారు, కానీ జూబ్లీహిల్స్ ప్రజల గురించి మాట్లాడలేదు. జూబ్లీహిల్స్ గురించి కాదు సతీష్. సో సిచ్యువేషన్ మాట్లాడడానికి కూడా కొంతమంది కార్యకర్తలు ఇష్టపడట్లేదు. అంటే ఆల్రెడీ అంజన్ కుమార్ యాదవ్ క్లారిటీ ఇచ్చి వెళ్ళిపోయారనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే అంజన్ కుమార్ యాదవ్ ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీగా ఆయన మద్దతు తెలుపుతారా జూబ్లీహిల్స్ అభ్యర్థికి అనేటువంటిది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇంకా క్లారిటీ లేదు. అడిగిన క్వశ్చన్కి ఆయన లోపలికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఒకటి క్లారిటీ ఇచ్చారు. పీసీ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో, నేను అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నా కూడా, అవకాశాలు ఉన్నా కూడా, కరెక్ట్గా గెలిచేటువంటి సమయం ఉన్నప్పుడు కూడా, అనుకూల వాతావరణం ఉన్నప్పుడు కూడా నన్ను కన్సిడర్ చేయలేదు, ఇట్లాంటి సమయంలో కూడా కన్సిడర్ చేయలేదు, కష్టకాలంలో పోటీ చేశాను, ఇట్లాంటి సమయంలో నాకు అవకాశం ఇవ్వలేదని ఆయన నిర్దిగ్నంగానే చెప్తున్నారు, ఓపెన్గానే చెప్తా ఉన్నారు. చెప్తూనే ఆయన ఆవేదన వెలగక్కారు. ఒకటే అంశాన్ని, రాహుల్ ప్రధాని కావాలనేటువంటి అంశం తప్ప ఇక్కడ అభ్యర్థి గెలవాలనేటువంటి స్టేజ్లో ఇక్కడ కూడా ఒక మాట కూడా ఆయన మాట్లాడలేదు. చెప్పాల్సింది చెప్పానన్నారు. యాక్చువల్గా క్వశ్చన్ అడిగిన తర్వాత లోపలికి వెళ్ళిపోయారు మీడియా సమావేశం ద్వారా కూడా. అసలు ఆ లాస్ట్లో అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడిన తర్వాత ఆ క్వశ్చన్ వేసింది నేనే, క్వశ్చన్ ఒక తెచ్చే ప్రయత్నం చేశాను, నవీన్ యాదవ్కు మద్దతు తెలుపుతారా అని అడిగిన మాటకు ఆయన మోహన్ తిప్పుకొని వెళ్ళిపోయారు అక్కడ నుంచి డైరెక్ట్గా. ఇన్ఛార్జ్ ఇద్దరు మంత్రుల ముందు ఆయన లోపలికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మాట్లాడించే ప్రయత్నం చేశాను, చెప్పాల్సిందంతా చెప్పాను అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో అంజన్ కుమార్ యాదవ్ నవీన్ కుమార్ యాదవ్కి మద్దతు తెలుపుతారా లేదంటే నవీన్ కుమార్ యాదవ్ ఇక్కడికి రావాలా? అంజన్ కుమార్ యాదవ్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు రాహుల్ ప్రధాని కావాలనేటువంటి విషయంలో. సో నవీన్ కుమార్ విషయంలో క్లారిటీ ఇవ్వట్లేదు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో ఏమి ఇంతవరకు ఓపెన్గా మాట్లాడలేదు. మీరు ఏమనుకుంటారు? అంటే గతంలో అంజన్ కుమార్ యాదవ్ గారు 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి ఉన్నారు. పార్లమెంటు పరిధిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం వస్తుంది కాబట్టి ఆయన టికెట్ ఆశించడంలో ఏమాత్రం తప్పులేదు. కాకపోతే అడగడం తర్వాత జరిగిన ఈ పరిణామాలను బట్టి భవిష్యత్తు కార్యాచరణ ఇప్పుడు మాట్లాడిపోయిన తర్వాత ఆయన ప్రకటిస్తాడు. దాని ప్రకారంగా మేము అంజన్ కుమార్ యాదవ్ గారి అభిమానులుగా, ఎన్ఎస్ఏ కార్యకర్తలుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అంటే నవీన్ యాదవ్ నుంచి ఇంకా కొంతమంది ఇక్కడికి రావాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారా? వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ రిక్వెస్ట్ చేయడం కానీ అంజన్ కుమార్ యాదవ్ కలవాలనేటువంటి దాంట్లో భాగంగా వ్యూహమా ఇది ఎట్లా ఉండొచ్చు అన్న అన్నీ? ఇక ఎందుకంటే పార్టీ నిర్ణయాన్ని బట్టి మరి ఏ రకంగా నిలుచుకుంటే దాని ప్రకారంగా ఫాలో అవుతారు. ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ వెంకట్ స్వామి ఎడవల్లు ఉన్నారు, మాట్లాడదాం. వెంకట స్వామి గారు, అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అంటే మద్దతు తెలుపుతారా అభ్యర్థికి, తెలుపరా అనేటువంటిది ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా మీరు ఏం చెప్తారు? మీరు వారు క్లియర్ కట్గా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ గారు ఇక్కడికి వచ్చి వారితో మాట్లాడినారు. మాట్లాడిన తర్వాత 100%గా పార్టీ అభ్యర్థికి ఎవరున్నా కానీ సహకరిస్తాము, పార్టీ గెలుపునకి ఆయననే ముందుండి ఇన్ఛార్జ్గా నడిపిస్తారని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పారన్న. ఇది పార్టీ నిర్ణయము, పెద్దలు మాట్లాడినారు, వారు కూడా సంతృప్తి చెందినారు.
వారికి తగ్గ స్థాయిలో వారికి మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తామని చెప్పేసి పార్టీ వారికి నమ్మకానికి ఇవ్వటం జరిగింది. 100%గా అందరం కలిసి రేపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిపించుకోవడానికి 40,000 పై మెజార్టీతో గెలిపించుకోవడానికి మేమంతా కూడా సంసిద్ధమై ఉన్నామన్న. అంటే నవీన్ యాదవ్ ఫ్యామిలీ నుంచి కానీ వాళ్ళు ఎవరైనా ఇక్కడికి రావాలనే ఆలోచన చేస్తూ ఉన్నారా? అప్రోచ్ కావాలని వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడతారు. ఇప్పుడు ఏమన్నా కానీ అలా టెంపరీ అన్న 1 or 2 days ఉంటాయి, తర్వాత కూడా అందరం కలిసిపోయి పనిచేసేదే ఉంటుంది. వాళ్ళు ఇక్కడికి రావాలన్నా వాళ్ళు ఇక్కడ ఇవన్నీ ద్వేషాలు కాంగ్రెస్ పార్టీలో ఉండవు. మొహమ్మద్కి దుకాణానికి నడిపించే పార్టీ మాది. సో ఇవన్నీ ఇంత డిఫరెన్సెస్ ఎలక్షన్స్ టైంలో మాకు ఉండవు. మాకు ఒకటే సంకల్పము, రాహుల్ గాంధీ గారు మేము అక్కడ నవీన్ యాదవ్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు లేకపోతే ఇంకొకటి అనే కంటే కూడా మేము రాహుల్ గాంధీ గారిని ఆ సీట్లో చూస్తాము. రాహుల్ గాంధీ గారి నుంచున్నారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నదనే ఒక సంకల్పం మా అందరికీ ఆ మైండ్లోనే ఉంటుంది. ఆ విధంగానే మేము పనిచేస్తాము. ఖచ్చితంగా కూడా వారు ఇక్కడికి వచ్చిన 100% వారు అభ్యర్థి 2 సార్లు కంటెస్ట్ చేసిన గెలిచిన ఎంపీ వారు, ఆయన పార్లమెంట్లో ఉన్న నియోజకవర్గం వారు వస్తే తప్పులేదు. వచ్చినా రాకపోయినా కానీ అందరం కూడా కలిసి ఒక దగ్గర పనిచేసే పరిస్థితులు మాత్రం రాబోయే రోజుల్లో ఉంటాయి. ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ వీళ్ళంతా కూడా రేపు ఎలక్షన్లో పని చేయాలని పీసీసీ చెప్తా ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ మీరేం చేయబోతున్నారు? ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ వర్గంగా మీకు ముద్ర ఉంది, పేరు ఉంది. సో ఏం చేయబోతున్నారు? ఎన్ఎస్యుఐ నుంచి ప్రెసిడెంట్గా ఎంతమంది ఉన్నారు? ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు జూబ్లీహిల్స్ ఎన్నికలు? మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి ఎన్ఎస్యుఐ నాయకులు అందరం కూడా సంసిద్ధమై ఉన్నాం. 500 పైగా కార్యకర్తలను ప్రతి డివిజన్లో 100కు పైగా కార్యకర్తలను దింపి పూర్తి స్థాయిలో 1 నెల రోజుల పాటు మేము అక్కడే తిండి, ఫుడ్డు, బెడ్ అన్నీ అక్కడే ఉండి ఎక్కడైనా ఉండి కార్యకర్తలను పనిచేసి కష్టకాలం పనిచేసి మేము వారిని గెలిపించుకుంటాము. దానికోసము మా దగ్గర కావాల్సిన ప్రణాళిక ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే విద్యార్థులకు ఏదైతే చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే అమలు చేసినారో, స్కూల్ నుంచి కేజీ నుంచి పీజీ వరకు ఏవైతే అమలు చేసినా ప్రతిదాన్ని కూడా మేము ఒక పాంప్లెట్ రూపంలో తీసుకొని ప్రతి ఇంటింటికి వెళ్తాము, ఆ తల్లిదండ్రులకు చెప్తాము, ఆ విద్యార్థి కూడా చెప్పి నెరవేర్చేదాకా మేము ప్లాన్ చేసుకున్నామన్న. 100% 100కి 1000% ఫుల్ ఫెజ్డ్గా ఎన్ఎస్ఏ పనిచేసి ఆడ గెలుపులో 100% ఏదైతే మేము కోరుకుంటున్నామో దానికి ఎక్కువనే మెజార్టీ తీసుకొచ్చేలాగా ఎన్ఎస్ఏ ప్లాన్ చేస్తుందని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ వెంకటస్వామి ఎడవల్లి స్టేట్మెంట్. అంటే ఒక 500 మందిని క్షేత్రస్థాయిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డివిజన్లలో దిపుతామంటున్నారు. కాకపోతే అంజన్ కుమార్ యాదవ్ ఇంకా కాస్త డల్గానే ఉన్నట్టుగా కనిపించింది. క్వశ్చన్స్ తీసుకోలేకపోయారు, ఆయన చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. అరవింద్ గారు, అంటే రేపు ఆల్రెడీ ఎలక్షన్ ప్రచారం జరుగుతుంది, రేపు మీరు ప్రచారంలో పాల్గొంటారు. ఇప్పుడు పార్టీ నిర్ణయం చేసుకుంది. పార్టీ హైకమాండ్ మీనాక్షి నటరాజన్ గారు, మంత్రివర్లు వివేక్ గారు, పొన్నం గారు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు దాదాపు 1 గంట సేపు చర్చించారు. మా గురించి, మా కుటుంబం గురించి, మా ఆవేదన ఏందో చెప్పినాము. క్యాండిడేట్ని పిలిపిస్తా అని చెప్పారు. ఇప్పుడు ఇంకా 2-3 కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని ఉన్నాయి. ఈ సమయంలో వాళ్ళు పిలిస్తే జరగలాంటివి జరిగిపోతే బాగుండదు. 2-3 రోజులలో కార్యకర్తలకు అందరికీ పిలిపించినాం. సమయం పాటించండి, పేషెన్స్తో ఉండండి కార్యకర్తలకు అందరు. కానీ ఆ పేషెన్స్తో ఉన్నారు వాళ్ళు. 2-3 రోజుల తర్వాత మా అంజన్ కుమార్ యాదవ్ గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి కట్టుబడి ఉంటాం. పార్టీకి అయితే పని చేయాల్సిందే కదా. ఫర్దర్గా ఏముందో డిసిజన్ తీసుకుంటాం. పార్టీ క్యాండిడేట్ని గెలిపడానికి మా అంత కృషి చేస్తాం. దానికన్నా ఏముంటుంది. అంటే పార్టీ అభ్యర్థి నిర్ణయంలో ఇతర పార్టీలకు సంబంధించిన నాయకుల ఇన్వాల్వ్మెంట్ జరిగింది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సన్నిహితుల దగ్గర. అంజన్ కుమార్ యాదవ్ అంటున్నారు, ఎందుకు ఇతర పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకుంటున్నారు? ఎంఐఎం కానీ ఇప్పుడు పార్టీ ఆల్రెడీ ఒక కొలాబరేషన్లో నడుస్తుందని అనుకుంటున్నాము. దాన్ని బట్టి ఆ డిసిజన్ ఏదో తీసుకుర్రు. ఆ తీసుకున్నందుకు మేము కూడా దానికి కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు అయిపోయింది, దానికి ఇప్పుడు డిస్కషన్ చేసి దానికి ఏం లేదు. ముంగట యుద్ధం ఉంది, ఎట్లా గెలవాలి దాని మీద ఆలోచిస్తాం. ఇప్పుడు ఓటు టికెట్ ఇచ్చారు, ఎవరి దగ్గరికి టికెట్ వచ్చింది, ఏడికైనా వచ్చింది, అయిపోయింది ఆ క్వశ్చన్. ఇప్పుడు తెలంగాణ రాకముందు ఒక లెక్క, తెలంగాణ వచ్చినాక ఒక లెక్క, తెలంగాణ ప్రభుత్వాలు వచ్చినాక ఒక లెక్క, ఇప్పుడు టికెట్ వచ్చినాక ఒక లెక్క. టికెట్ వచ్చింది, అధిష్టానం నిర్ణయించింది, దానికి కట్టుబడి ఉన్నాము. పార్టీ లాయలిస్టు సచ్చేదాకా పార్టీలనే ఉంటాము. ఇప్పుడు దాన్ని గెలిపేట్లే అనేది క్వశ్చన్. ఇప్పుడు టికెట్ ఎవరిచ్చింది అయిపోయింది. అది రాకముందు డీజీపీ
డీజీపీ రాకముందర దాకా ఒక లెక్క, డీజీపీ వచ్చినాక అందరు సెల్యూట్ కొడతారా. ఇది అట్లా టికెట్ వచ్చింది, కార్యకర్తలు అందరూ కూడా అలా రిక్వెస్ట్ చేస్తున్నాం. కంటెస్టెడ్ కార్పొరేటర్ 3 సార్లు భవానీ శంకర్ గారు ఉన్నాడు, ఎస్సీసీలు ఉన్నారు, వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసి పార్టీని ఎట్లా గెలిపించాలి దాని మీద ఆలోచిస్తున్నాం ఇప్పుడు. అదే నిర్ణయం, ఇంకేముంటుంది. అంటే ఎందుకు ఇతర పార్టీల ఇన్వాల్వ్మెంట్ కావాల్సినటువంటి అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ లార్జర్ పార్టీ, దేశంలో సుదీర్ఘ చరిత్ర ఉంది, రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు ఇతర పార్టీలు ఎవరో చెప్తే పార్టీ టికెట్ ఇస్తే మళ్ళీ మా పార్టీ ఎందుకు? పార్టీ ఏదో ఆలోచించి ఇచ్చింది ఉండొచ్చు కదా, ఇచ్చినందుకు కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు మేము అడిగినాము, సీనియర్ నాయకులు 40 సంవత్సరాల నుంచి పార్టీలు ఉన్నారు, టికెట్ ఇస్తే గెలుచుకొని వస్తా అని కార్యకర్తలు అందరూ వచ్చి రిక్వెస్ట్ చేసారు అంజన్ కుమార్ యాదవ్ గారికి. అన్న మీరు నిలబడితే బాగుంటుంది, మేము అందరం కలిసి గెలిపిస్తామన్నారు. ఏదో అనివార్య కారణం వల్ల వాళ్ళు ఏదో ఆలోచించారు, ఏదో మంచిగా ఏదో చేస్తా అని కమిట్మెంట్ చేసిపోయారు. ఏదో చూద్దాం, ఈ పార్టీకి అయితే పార్టీ ఇచ్చిన పార్టీ స్టాండ్లు అయితే ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ పార్టీ స్టాండ్లో ఉంటా అంటున్నారు. కానీ ఒక చివరగా అరవింద్ గారు ఒకటి ఫైనల్గా, నవీన్ యాదవ్ పేరు తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. జనరల్గా నేనే అడిగాను ఇందాక అంజన్ కుమార్ యాదవ్ గారిని, నవీన్ యాదవ్ గారికి మద్దతు తెలుపుతారని. అంటే దానికి పార్టీకి మద్దతు తెలుపుతా అంటున్నాం కదా, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపు, ఒక ఇండివిజువల్ పార్టీ కాదు ఇది. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎవరని ఉండని మద్దతు తెలుపుతాం. దానికి పేరు తీసుకోనికి ఏమవసరం? పేరు తీసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరని ఉండని, ఇంకొకడు ఉండడు, ఓడని ఉండని, దానికి మేము మద్దతు తెలుపుతాం అంటున్నాం కదా. సో వచ్చిన అందరు కార్యకర్తలందరూ కూడా మీరు ఇదే కన్వే చేసి పంపుతారు. అందరూ మనోధైర్యం నింపుతున్నాం. వాళ్ళ మొత్తం మనోభావాలు దెబ్బతిని ఉన్నాయి, ఆక్రోషంతో ఉన్నారు. ఏమైనా చేయగలరని అందరినీ పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళకు సంజాయిస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ కట్టుబడి ఉండాలని. కొంతమంది రిజైన్ చేస్తూ అంటారు, అవన్నీ ఆపాలి. ఇప్పుడు అవన్నీ సిటీలో ఇప్పుడు ఒక లీడర్ చెప్పు ఎవరిదానికన్నా చిన్న కార్యకర్తను గుర్తుపడతారా? అంజన్ కుమార్ యాదవ్ తప్ప వేరే ఏ లీడరు బస్తీలో కానీ, బస్తీ ప్రెసిడెంట్లు కానీ, డివిజన్ ప్రెసిడెంట్లు కానీ పేరుతో గుర్తుపట్టే ఇప్పుడు బొల్లి కిషన్ అన్ననే ఉండు, సీనియర్ మోస్ట్. మా ఫాదర్ ఎంబడి పని చేసుకుంటుంది. ఇట్లాంటి వాళ్ళకి అందరికీ అన్యాయం జరుగుతుంది కదా. వీళ్ళందరికీ న్యాయం మాకు గాంధీ ఫ్యామిలీ అంతా చేసింది, మాకేం బాధ లేదు. కాంగ్రెస్ పార్టీ, గాంధీ ఫ్యామిలీ మాకు ఇయ్యని పోస్టు లేదు, చెయ్యని లేదు. మా బాధ అంతా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పదవులు ఇవ్వడమే మా బాధ్యత. దాని పోరాటం ఇదంతా. మేము కొత్తగా కొట్లాడుతున్నాం. ఎలక్షన్ 7 సార్లు కొట్లాడినాం, 4 సార్లు లోక్సభ కొట్టినాం, 2 ఎలక్షన్ కొత్త కాదు మాకు. మాకేంది, ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి పదవులు ఇప్పించాలి. వాళ్ళకి డైరెక్టర్లు గవర్నమెంట్లో భాగ్యస్వాములు చేయాలి. వాళ్ళకు కార్యకర్తలు ఉన్నారు, ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీలో గవర్నమెంట్లో భాగ్యస్వామ్యం చేయాలని మా పోరాటం. ఎగ్జాక్ట్లీ మీరు అంటున్నారు బొల్లు కిషన్ లాంటి వాళ్ళు సీనియర్, అంటే మీరు మొదటి నుంచి పార్టీ, మీరు కూడా బొల్లు కిషన్ కూడా బై బర్త్ పార్టీ. ఎగ్జాక్ట్లీ పుట్టిన కాంగ్రెస్లేనా. బొల్లు కిషన్ లాంటి వాళ్ళు కనీసం పోటీకి అవకాశం మీకు తెలియంది ఏంటంటే అంజన్ కుమార్ యాదవ్ గారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 పెళ్లి చేసుకుండు, యూత్ కాంగ్రెస్ జాయిన్ అయ్యిండు. 22లో ఆయనకు అనిల్ కుమార్ యాదవ్ అన్న కొడుకు పుట్టిండు. ఆయన 22 ఇయర్స్లోనే ఆయన సంసారం స్టార్ట్ చేసిండు. ఇవాళ కొత్త ఏం కాదు, మాకు ఎలక్షన్ కొత్త కాదు. మాకు ఒకటే రిక్వెస్ట్, కాంగ్రెస్ కార్యకర్తలకు భాగ్యస్వామ్యం గవర్నమెంట్లు ఇప్పించాలి, పార్టీలో కాదు. పార్టీలో అయితే అందరికి పదవులు ఉన్నాయి, అందరికి పోస్టులు ఉన్నాయి, లేవా? 20 సంవత్సరాల నుంచి ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న దాంట్లో వాళ్ళకి అకామిడేట్ చేస్తే వాళ్ళకి ఏదైనా ఫైదా అవుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి ఉన్నారు కదా, కష్టకాలంలో ఎవడుండే చెప్పు, ఏ నాయకుళ్ళు ఉండే? ఇప్పుడు రెడీమేడ్ వస్తుర్రు పోతుర్రు, ఆయారం గయారం. బాధ ఉంది కార్యకర్తలకు. 2.5 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది. ఏం అడుగుతున్నాం? ఆస్తులు అడుగుతున్నా, అంతస్తులు అడుగుతున్నామా? చిన్న పదవి గవర్నమెంట్ డైరెక్టర్లా, చైర్మన్లా ఏమి ఇస్తారు? ఈరు అంటున్నాం కదా. అన్ని పదవులు మాకైతే రావు కదా. ఎగ్జాక్ట్లీ మాకు వస్తాయా? అందరు కార్యకర్తలు ఉన్నారు, కష్టకాలంలో జైల్లో పోయిన కుటుంబాలు ఉన్నారు, కరోనాలో ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళ ఇంటోళ్ళకి ఏం చేస్తారు చెప్పమంటున్నాం. మాకు ఇవ్వాల్సిన పదవులు వచ్చినాయి, చేయాల్సిన రాజకీయం చేసినాం. ఇప్పుడు మా సమస్య కాదు, మాకు నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎట్లా న్యాయం చేయాలి అనేది ఇంపార్టెన్స్. ఇప్పుడు దట్ ఈజ్ ఇంపార్టెంట్. మాకు పదవులు వచ్చినాయి, రాలే. ఎగ్జాక్ట్లీ నిజంగానే రాజ్యసభ మా డాడీ నేను హోస్టల్ వచ్చినప్పటి నుంచి రాజకీయం చూస్తున్నా. వచ్చినప్పటి నుంచి రాజకీయం చూస్తున్నా. నాకు కొత్త ఏం కాదు.
చూసే రాజకీయం ఒకటి ఉంటే చేసే రాజకీయం ఒకటి ఉంటుంది, అన్నీ తెలుసు. ఇప్పుడు ఏంటంటే ఒకటే, కార్యకర్తలు నమ్ముకున్న ఎవరైతే ఉన్నారో కష్టపడి గరీబ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జిందగీలు ఖరాబ్ అయిపోయినాయి. ఇంట్లో పాపం తిననీకుండదు. వాళ్ళ గవర్నమెంట్లో భాగ్యశంసే నెలకి ఇంత వస్తే వాళ్ళు బి చెప్పుకొని కాలరేగేసుకొని తిరుగుతారుగా, ఏ డాక్టర్ బనాయా మెరుగు ఓ బనాయా అని. करेक्टा का सही बात है, वही बोल रहे हम, क्या बोल रहे हमारा लड़ाई नहीं लड़ रहे, कार्यकर्ता का लड़ाई लड़ रहे हम. तो पार्टी क्यों नहीं ले रहे हो डिसीजन? सही, आप सही पूछ रहे हैं, मगर पार्टी क्यों डिसीजन? अब वही पूछे अंदर, हमारा हो गया गांधी फैमिली, हम लोगों को जो देना सब कुछ दिए, हमारे को कोई रिग्रेट्स नहीं है. अभी जो भी आए तो भी हम खुद के लिए करते. अब आपका कुछ भी मसला है हम हल करने के लिए पूछ रहे. మేమేమని చేయని కదా. ఇప్పుడు ఎవరికో కొలుకు ఉంటుంది, ఏదో ఆపద ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏదో బాధ వస్తే ఎవరి దగ్గరకు పోవాలి గవర్నమెంట్లో, ఈయనకు బాధ వస్తే ఎవరి దగ్గరకు పోవాలి గవర్నమెంట్లో, ఆయనకు బాధ వస్తే వాడు గుర్తుపడతా. ఇప్పుడు ఈయన పేరు పెట్టి వాడు లీడర్ గుర్తుపడతారా? సిటీలో గుర్తుపడతారా? 10 సంవత్సరాలు కష్టపడి ఉన్నాడు, అని పేరు పెట్టి విలువ కొత్తాడు. కరెక్టా కాదా? ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన నేను గుర్తుపడతా, నా దగ్గరకు వస్తే ఏం గల్లు ఏమైందని అడుగుతానే కదా. ఎగ్జాక్ట్లీ, ఇది మొదటి నుంచి జరుగుతుంది అరవింద్ గారు. ఇప్పుడు నేను చెప్తా, ఇప్పుడు వేరే మంత్రి దగ్గరికి పోయిండు, నువ్వు ఎవరివా అంటున్నాడు ఆడనే. 10 సంవత్సరాలు పార్టీకి జెండా కట్టుకొని ఉండే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు మంత్రులు లేరు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు టికెట్ తీసుకుంటారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, అయ్యింది అయిపోయింది కాదు. మా సమస్య ఏంటంటే గుర్తించాను, కార్యకర్తలు గుర్తించి పదవులు అంటున్నా. దోలాడి వచ్చినోడిని ముంగడ బ్యాగులు మోసేటోనికి, ముంగడ సెల్యూట్ కొట్టేటోనికి ఇస్తే వాళ్ళకి పార్టీ పోతుంది, సంఘనాకి పోతుంది. నేను చెప్పాడు అది. దోలాడి పట్టుకొచ్చి ఎవడు చేసి ఎవరి మీద కేసులు ఉన్నాయి, ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎవరి కథ ఏంది, దొంగనా లంగనా ఆడు పార్టీలు ఉంటాడా, మొన్న ఎలక్షన్లో పనిచేసిన అవన్నీ స్క్రూటినీ చేసి పదవులు ఇయ్యరు అంటున్నా. మాకొద్దు పదవి, ఉన్నాయి భగవంతుని దయ వల్ల అన్ని పదవులు చూసినాం. రాజకీయం కొత్త కాదు, పుట్టుకతో రాజకీయమే చూస్తున్నాం. మాది ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఆకలితో ఉన్న కార్యకర్తలకు న్యాయం చేయమంటున్నాం. దాని తప్పేముంది? మా కన్సర్న్ తీసుకోమంటున్నాం. మేము చెప్తాం, ఆడ పార్టీలు ఉంటాడా పోతాడా, అడియాలు మా ఎంబడి ఉంటాడా రేపు ఉండడా, అవన్నీ మాకు తెలుసు కదా. కరెక్టా కదా? ఎగ్జాక్ట్లీ. అరవింద్ యాదవ్ కూడా అదే విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి వారిని గుర్తించండి, వెతికియండి అనేటువంటి ఒక అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ఇప్పటివరకు జరిగింది అయిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం అంటే ఓవరాల్గా మొదటి నుంచి కష్టపడ్డటువంటి వారికే టికెట్ ఇస్తామని మీనాక్షి నటరాజన్ కూడా గతంలో చెప్పారు. ఫస్ట్ ప్రయారిటీ హార్డ్ కోర్ కార్యకర్త, మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి అన్నారు. సెకండ్ ప్రయారిటీ గెలుపు అన్నారు. థర్డ్ ప్రయారిటీ సిచ్యువేషన్ అని చెప్పి స్టేట్మెంట్ చేశారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మాత్రం మొదటి ప్రయారిటీ కింద కాంగ్రెస్ పార్టీ టికెట్లు నిర్ణయించట్లేదనేటువంటి అభిప్రాయం క్షేత్రస్థాయిలో ఉంది. అరవింద్ యాదవ్ ఈరోజు చెప్పినటువంటి మాటను చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏకీభవిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా చెప్తూ పక్కనే బొల్లు కిషన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు. ఆయన గురించి కూడా గుర్తు చేసే ప్రయత్నం చేశారు. మొదటి నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ కాంగ్రెస్ పార్టీలో అంజన్ కుమార్ యాదవ్తో ట్రావెల్ చేస్తున్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళకు ఇంతవరకు ఒక పదవి కూడా దక్కనటువంటి పరిస్థితి. నామినేటెడ్ తర్వాత ఇక్కడ చాలామంది కార్పొరేటర్లు వచ్చారు, పోటీ చేసినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరికీ లేదని చెప్తా ఉన్నారు. సో మొత్తానికి ఇది ఆవేదన ఉంది. వారిని బుజ్జగించడానికి, వారిని సంలాయించడానికనే కార్యక్రమం తీసుకున్నాం. సో రాహుల్ గాంధీ విషయంలో పార్టీ నిర్ణయాల్లో వెనక్కిపోము, బాధ ఉంది, కానీ పార్టీ కోసమే పనిచేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.